ना तो कारवां की तलाश है, ना तो उम्र भर की तलाश, हम सफर की तलाश है. ఇంతకుముందు ఒకరు ఫోన్ చేసి బాధపడుతూ చెప్పారనమాట. అసలు ఇంట్లో నుంచి పారిపోవాలనిపిస్తుంది, ఈ మనుషులతో ఉండాలనిపించడం లేదు. అంటే కారణం ఏమిటి అని అడిగా. నేను టీవీ చూస్తా అంటే టీవీ చూడనియరు, వంట ఎప్పుడు నేనే చేయాలి, ఆ తర్వాత నాకు ఎవరు రెస్పెక్ట్ ఇయ్యరు, చచ్చిపోవాలనిపిస్తుంది, ఇట్లా చెప్తూ వచ్చారనమాట. ఇప్పుడే ఇప్పుడు నేనేం చేస్తున్నానో తెలుసా అని అడిగాను. మీరు మంచిగా చదువుకుంటూ పుస్తకం రాస్తూ ఉంటారు అంటే కదా అంట్లు కడుగుతున్నా. ఇప్పుడు ఒకవేళ నాకు ఇది ఇష్టము లేదనుకో, ఇప్పుడు మీరు చెప్పింది నేను కూడా ఇంకోటి చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఇంత చేస్తున్నా, ఒక ఇల్లు కట్టినా, అందరిని మంచిగా చూసుకుంటున్నా, చివరికి నేను అంట్లు కడగాల్సి వస్తుంది. సో అనుకుంటే ప్రతిదీ సమస్యనే, లేదా ప్రతిదీ సమాధానమే. ఎట్లా? నేను టీవీ చూడనిస్తలేరు, మొబైల్ ఉంది కదా, మొబైల్ చూసుకో. నీ మొబైల్ అయితే ఎవరు లాక్కోరు, ఓ బుక్ చదువుకో. ప్రస్తుతం దేనికైతే క్షేత్రం లేదో దాన్ని ఇగ్నోర్ చేయి. కుటుంబ సభ్యులు నీ మాట వినడం లేదని నువ్వు ఇంకో దగ్గరికి వెళితే అక్కడ కూడా ఉన్నవాళ్ళు నీ మాట వినకపోతే ఏం చేస్తావు? అట్లా ఎంత దూరం పారిపోతావు? సో ప్రతి మనిషి కుటుంబంతో ఉంటూ తాను సొంతంగా ఏకాంతంగా జీవించగలిగేటువంటి ఎమ్యూనిటీస్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది నీకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో కామన్ టీవీ ఉంది, నువ్వు మంచిగా చదువుకొని కొంత డబ్బు సంపాదించి నీ రూమ్లో ఒక టీవీ పెట్టు, అప్పుడు నీ టీవీ నువ్వు చూసుకోవచ్చు. దాని అర్థం మనం విడిపోతున్నాం అని కాదు. ఒకటే సమయంలో అందరికి నచ్చిన సినిమా ఎట్లా చూస్తాం? కుదరదు, తర్వాత చూడాలి, అట్లా కుదరదు. అందుకని ఇప్పుడు మనందరి మొబైల్స్ మనందరికి వచ్చినాయి కాబట్టి నీ షార్ట్ నువ్వు చూస్తున్నావు, నా షార్ట్ నేను చూస్తున్నా. చేయవలసింది అర్థం చేసుకోవడం తప్ప పోరాడడం కాదు. ఇంకోటి, మనకున్న కుటుంబ సభ్యులు మా అంటే 5 మందో 6 మందో ఉంటారు దగ్గరగా. వాళ్ళతో ఎక్కువసేపు కలిసి ఉంటున్నాం కాబట్టి వాళ్ళలో ఉన్న లోపాలు ఎక్కువ తెలుస్తాయి మనకు. అది ఎప్పుడెప్పుడే పరిచయమైన ఫ్రెండ్ దగ్గర ఫ్రెష్గా ఉంటాం మనం, ఎందుకంటే నీ గురించి వాడికి తెలియదు, వాడి గురించి నీకు తెలియదు. అందుకని మంచిగా మాట్లాడుకుంటారు. అందుకని అట్లీస్ట్ ఆ తరహా మానసిక స్థితిలో కనుక ఉంటే. అంటే పప్ప లోపం అనేది ఉందంటవా? లోపం ఎందుకు చూస్తారు మరి? లోపం అంటే లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. లోపం అంటే ఏంది? ఎగ్జాంపుల్, టీ చేసినప్పుడు అందులో షుగర్ లేదనుకో, అది లోప కింద లెక్క. అదే నేను షుగర్ లేకుండా తాగే అలవాటు ఉందనుకో, అది పర్ఫెక్ట్ ఉన్నట్టు. ఎవరి దృష్టిలో లోపం. ఇప్పుడు రమణ మహర్షి జీవితం చాలా మందికి లోపభూయిష్టంగా అనిపించవచ్చు. ఏ మనిషి అబ్బా, అమ్మని చక్కగా చూసుకోలే, అమ్మని ఏడిపించిండు, ఇంటి నుంచి పారిపోయిండు, వాళ్ళ ఇంట్లో ఇజ్జత్ అంతా తీసిండు, అసలు ఏది బాధ్యత తీసుకోవాలి అంటే అది లోపం కింద వస్తుంది. నువ్వు రమణ మహర్షిని అడగాలి. ఇప్పుడు షుగర్ లేని టీ తాగినట్టు ఆయన ఏం లేకుండా హాయిగా ఉన్నాడు. ఇప్పుడు నాలో లోపాలు చాలా మందికి కనబడవచ్చు, కానీ నాకు తెలిస్తే అది లోపం అనమాట. నేను రీసెంట్గా చెప్పిన, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు కొన్ని చీవాట్లు తిట్లు లాంటివి అంటున్నా, నేనే చెప్పినా నేను ఇప్పటి నుంచి అన్నను అని. అంటే నాకే అనిపించింది అది అవసరం లేదని. నాకు ఎవరు చెప్పాలి, ఎవరన్నా చెప్పినంత మాత్రం ఎందుకు మాంతా. బట్ నాకే అనిపించింది ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాయిస్ రైజ్ చేయాలి, కానీ దుర్భాషలు ఆడాల్సిన అవసరం లేదు. ఎంత చనువు ఉన్నా కూడా ఆ ఒక్క యాంగిల్ పక్కన పెట్టేస్తే మానవ సంబంధాలు బాగుంటాయి అనిపించింది. అందుకే నేను ఎవరితో దుర్భాషలు ఆడను. కానీ ఎప్పుడో ఫ్రెండ్ కదా అని చనువుతూ అన్నప్పుడు నా మాట ఒక వ్యక్తికి బాధ కలిగిస్తే నాకు ఆ మాట ఇంపార్టెంట్ కదా, ఆ వ్యక్తి యొక్క చిన్న స్మైలే ఇంపార్టెంట్. ఎలాగో అలా కన్వే అవుతున్నప్పుడు ఏం ప్రాబ్లం. అందుకని సమస్యలు ఉన్నాయి అంటే నేను చెప్పాను, ఇప్పుడు నాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, కానీ వాటిని సమస్యలు నేను అనుకోవడం లేదు. అంతే, నేను వాటిని సాల్వ్ చేసే ప్రయత్నమే చేస్తున్నా. తర్వాత ఇప్పుడు మరి ఖాళీ సమయంలో ఏం చేస్తావు అంటే నేను మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ ఏ విషయం గురించి చేస్తావు? ఒక్క నిమిషం చెప్పాలు. రమణ మహర్షిది అదే మన పుస్తకాలే. ఎక్కడున్నావు నువ్వు? నేను వస్తున్నా, అంటు కడుగుతున్నా, 5 నిమిషాలు వస్తా.
అక్కడ అక్కడ స్టక్ అయిందండి. రోడ్డు తవ్వుతున్నారు, ఊర్లో రావట్లేదండి. పార్క్ దాకా రాగలరా? వస్తానండి. నువ్వు వెళ్ళి బైక్ మీద ఎక్కించుకొని రండి, బండి మీద పార్క్ దగ్గర నుంచి. అతన్నా ఆ, అంటే కలవాలి. సరే అతను అన్నాడు ఇస్తే చాలండి. అవును కరెక్టే, కానీ నేను అంటుకు అడుగుతున్నా, మధ్యలో ఉన్నా. వచ్చేస్తా, నువ్వు వచ్చేలోపు నేను వచ్చేస్తా. సరే, ఏం చెప్తున్నావు బేటా? పప్పా అదే ఎగ్జాంపుల్ మర్చిపోయినా కానీ సో ఇప్పుడు సమస్యలు ఉన్నాయని ఎక్కడికి పారిపోతావు? సమస్య ఎక్కడికి పారిపోతుంది. ఈ భూమి మీద సమస్యలు ఏవైతే ఉంటాయో అవి 3 రకాలు. నిన్న కూడా చెప్పుకున్నా. ఎన్ని రకాలు? 3 రకాలు. 3 రకాల సమస్యలు ఉన్నాయి భూమి మీద. ఓకే, ఇది నా జీవితకాలం చెప్పాలనుకుంటున్నాను అందరికి. ఒకటి ఆర్థిక సమస్యలు, ఒకటి మానసిక సమస్యలు, 3ది శారీరక సమస్యలు. ఓకే. ఆర్థిక సమస్యలు అనుకో ఎవరు క్లియర్ చేయరు, అందుకని ఎవరు నడక్కు. ఓకే. శారీరక సమస్యలు అనుకో అందరికి చెప్పుకోకు, డాక్టర్ దగ్గర చెప్పుకో, క్లియర్ అవుతుంది, లేదా క్లియర్ కాదు. ఓకే. మానసిక సమస్యలు అనుకో అసలు మానసిక సమస్యలు లేవని తెలుసుకోవడమే నీ పని. నువ్వు ఎందుకు జన్మ తీసుకున్నావు అంటే మానసికంగా ఏ సమస్యలు లేవు అని తెలుసుకోవడానికి జన్మ తీసుకున్నావు. ఓకే. మానసిక సమస్య స్వయంకృతాపరాధం, శారీరక సమస్య స్వయంకృతాపరాధము ప్రారంధం, ఆర్థిక సమస్య పూర్తి స్వయంకృతాపరాధం, ప్రారంధం ఏం కాదు. ఆర్థిక సమస్య. సో శారీరకమేమో స్వయంకృతాపరాధము ప్రారంధము 2 కలిసి. మానసిక సమస్య అనేది స్టూపిడిటీ, మిస్అండర్స్టాండింగ్. అట్లా కాకుండా ఆర్థిక సమస్య అనేది మాత్రం పూర్తి స్వయంకృతాపరాధం. ఎవ్వడికి దానంతకదే అప్పు కాదు, అప్పు నువ్వు చేస్తేనే అవుతుంది. ఎప్పుడన్నా నీ అంత దానంతకదే అప్పు అవుతుందా? కాదు, మనకు చేస్తేనే అవుతుంది. మనకు చేస్తేనే అవుతుంది. అందుకే ఏంటి, నువ్వు చేయకూడదు అంతే. మరి అప్పు చేయకపోతే ఎట్లా? సత్యం చెప్పు పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పు. అరే నా ఆర్థిక పరిస్థితి తింటే నేను సినిమాలు చూపలేను, మీరు పెద్దగా ఎంత డబ్బు సంపాదించి సినిమాలు చూడండి అని చెప్పు. అర్థం చేసుకోకపోతే అది వాళ్ళ కర్మ, అట్లీస్ట్ నువ్వు నిజాయితీగా ఉంటావు. సో మనం సొల్యూషన్ వెతికే ప్రయత్నం చేయాలి, కానీ సమస్యలు ఏకరువు పెడుతూ పక్క వాళ్ళకి చెప్పుకుంటూ సానుభూతి కోరుకుంటూ నువ్వే గ్రేట్ అని అనిపించుకుంటూ దాటి కోసం కాదు. సమస్య నిన్ను ఆలోచింప చేయడానికి వచ్చింది. యాక్చువల్లీ ఏదైనా ఒక సమస్య వస్తే నువ్వు కొత్తగా ఆలోచించడానికి ఒక మార్గం దొరికింది. నువ్వు ఇంతవరకు ఆలోచించినట్టు కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించి ట్రై చేయి. పప్పా అయితే అది ఏదైతే విషయం ఉందో ఆలోచింప చేయడానికి వచ్చింది సమస్య అని అన్నట్టుగా అది అందరికీ స్ఫురణ రాదేమో కదా. రాదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం చూస్తే అది శారీరకమా నువ్వు క్లియర్ చేయలేవు, డాక్టర్ కాడికి పో. ఆర్థికమా నువ్వు క్లియర్ చేయలేవు, లేదా ఉంటే పైసలు ఇచ్చి పక్క తప్పుకో. ఓకే. మానసికమే అయితే అది నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు ప్రాబ్లం ఇన్ ద మేకింగ్ అనమాట. ఎగ్జాంపుల్, నేను ఇంటికి వెళ్ళగానే ఎవరు లేచి నిలబడరు, నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది. ఇంత చేసినా అసలు నాకు ఎవరు నీళ్ళు ఇయ్యరు అంటే నువ్వు పనికిరాని దాన్ని సమస్యగా మార్చుకుంటున్నావు. అంటే ఎక్స్పెక్ట్ చేయడమే. రకరకాల మానసిక సమస్యలు 1000 రకాలుగా క్రియేట్ అవుతాయి. దానికి ఒక్క డైమెన్షన్ లేదు. దానికి ఈగో వల్ల, స్టూపిడిటీ వల్ల, మూర్ఖత్వం వల్ల, అతి ఉత్సాహం వల్ల, ఆ తర్వాత విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల, దురవగాహన వల్ల, తర్వాత ఏమంటారు అవేర్నెస్ లేకపోవడం వల్ల రకరకాలుగా క్రియేట్ అవుతాయి. తర్వాత నీ పరిధి నీకు తెలియకపోవడం వల్ల, నీ ఎవరో నీకు తెలియకపోవడం వల్ల ఆ మనసు అట్లా ప్రకోపిస్తుంది. ఇది చాలా చిన్న విషయం, కానీ మనిషికి ఆసక్తి ఉండదు. ఎందుకంటే ఏ సమస్య లేకపోతే మనిషికి ఏం చేయాలో తెలియదని నా అబ్జర్వేషన్. ఇప్పుడు నీకు శారీరక సమస్యలు లేవు, ఆర్థిక సమస్యలు లేవు, మానసిక సమస్యలు లేవు అనుకో, అసలు నీకు చచ్చిపోయిన ఫీలింగ్ వస్తుంది. మనిషి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా ఉండాలంటే సమస్యనే కారణం. ఇప్పుడు ఇంటికి పిల్లలకు ఫీజు కట్టాలి కాబట్టి ఉత్సాహంగా వెళ్తున్నాడు ఆఫీస్కి. గవర్నమెంట్ చెప్పింది మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు, పిల్లలకు మేము ఫీజు కట్టేస్తాం. ఇప్పుడు నీకే పని లేదు. పిల్లలకు చెప్పారు గవర్నమెంట్ మీరు చదవకపోయినా ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం. ఒకసారి రావా? ఏమైంది? ఇది వదిలేసి దాంట్లో వదిలేసి తర్వాత నువ్వు మీరు చదవకపోయినా ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తాం. పిల్లలు చదవరు ఇంకా. తర్వాత దేవుడు ప్రత్యక్షమే మీకున్న అన్ని శారీరక సమస్యలు ఈ రోజుతో టాటా బాయ్ బాయ్, అసలు మీకు బాడీ ఉన్నట్టు కూడా తెలియదు. ఒక ఓల్డ్ సామెత నేను ఫస్ట్ టైం చదివినప్పుడు థ్రిల్ అయిపోయినా. నువ్వు జ్ఞానోదయం అయిందని నువ్వు ఎందుకు చెప్పుకుంటున్నావు అని అడిగాడు ఒకటి. అంటే అతను అడిగితే చెప్పాను జ్ఞానోదయం అయిందంటే అయ్యిందని. నన్ను ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే అప్పుడు నీకు తలనొప్పి వస్తే ఎవరికి తెలుస్తుంది అని అడిగాడు ఆయన. తలనొప్పి వస్తే గురువు అడిగాడు ఉల్టా,
నీకు తలనొప్పి వస్తే ఎవరికి తెలుస్తుంది అంటే నాకే తెలుస్తుంది. అవును. ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే నా తలనొప్పి కాబట్టి నేను చెప్పుకుంటున్నా, నా జ్ఞానోదయం కాబట్టి నేను చెప్పుకుంటున్నా అన్నాడు. అవును. సో నీకు తలనొప్పి వస్తేనే తెలుస్తుంది నీకు తల ఉన్నట్టు, అవును. లేకపోతే నీకు తల ఉన్నట్టు తెలియదు. అవును, తెలియదు. నీకు గుండె నొప్పి వస్తేనే తెలుస్తుంది గుండె ఉన్నట్టు, అవును. నీకు కాళ్ళ నొప్పి వస్తేనే తెలుస్తుంది మోకాలు ఉన్నట్టు, అవును. నడుము నొప్పి వస్తేనే తెలుస్తుంది నడుము ఉన్నట్టు. అట్లా బాడీ ఎక్కువ తెలుస్తుందంటే నీకు ఆరోగ్యం లేదని. ఓకే. బాడీ అస్సలు తెలియకూడదు, బాడీ ఉన్నట్టు తెలియాలి కానీ ఆ బాడీ నీకు బరువుగా అనిపించకూడదు. ఓకే. నువ్వు బాడీతో నడుస్తుంటే ఒక షాడోతో పోతున్నట్టు ఉండాలి తప్ప రాయిని నెత్తిన మోసుకుని పోతున్నట్టు ఉండకూడదు. అలవోకగా ఉండాలి, నీడతో పోతున్నట్టు ఉండాలి నీ బాడీతో, అంత లైట్ వెయిట్, అంత లైట్ వెయిట్ ఫెదర్ లైక్. కానీ రాను రాను ముసలిగైతే ఏమవుతుంది, నీ బాడీ నీకే బరువు అవుతుంది. ఓకే. అందుకే చాలా మంది ముసలిగైన తర్వాత మెడిటేషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకు, మనస్సు అసలు వేరే చోటికి వెళ్ళదు, ఇంకా ఎప్పుడు బాడీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఎందుకు, బాడీకి నొప్పులు ఉంది కాబట్టి. సో నిజంగా సమస్యలన్నీ క్లియర్ అయితే అసలు మనిషికి ఏం చేయాలో తెలియదు. అవును, నిజం. ఇప్పుడు ఉదాహరణకి ప్రపంచ దేశాలు నిర్ణయించుకున్నాయి యుద్ధం చేయొద్దని, అందరు మంచోళ్ళు మారిపోయారు. ఇప్పుడు యుద్ధ విమానాలు ఏం చేయాలి? అవును కదా. ఆర్మీ వాళ్ళకి ఏం పని ఉంటుంది? అందరు ఇప్పుడు ఎవరికి ఇంకా ఆరోగ్య సమస్యలు రావు అంటే డాక్టర్కి ఏం పని వస్తుంది? అతనికి మానసిక సమస్యలు అప్పుడు వస్తాయి. అవును. ఇప్పుడు డాక్టర్కి మానసిక సమస్య వస్తుంది. ఇప్పుడు ఎవ్వరు పేషెంట్స్ వస్తలేరు, అందరు హెల్తీగా మారిపోయారు, నాకు ఏం చేయాలని అర్థమవుతలేదు, మళ్ళీ మానసిక సమస్య. ఎంత ఆరోగ్యంగా ఉండడేమో అసలు ఇప్పుడు నాకు పొద్దు నుంచి రాత్రి వరకు ఏం చేయాలో తెలుస్తలేదు రా బాబు, తిన్నా ఏమవుతలేదు, తినకున్నా ఏమవుతలేదు, ఎప్పుడు హెల్తీగా ఉంటున్నా, నాకు తలనొప్పి కూడా వస్తలేదు, అసలు ఏది చూడవలసిన అవసరం లేదు, ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. బోర్ కొడుతుంది. అంటే అది నిజానికి ఏది తెలియకపోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పటికే మనం మాట వరుసకు చెప్పుకుంటున్నాం. అందుకని నేనేం లైఫ్ అంటేనే సమస్యలతో కూడిందా? కాదు, సమస్యను అర్థం చేసుకోవడానికి అవకాశం అంతే. రాను రాను సమస్యలు లేకుండా నీ పనులు నువ్వు బడు. అందుకే నిష్కామ కర్మయోగం అనేది మన వాళ్ళు క్రియేట్ చేశారు. అంటే నువ్వు పని చేయక తప్పదు, మనుషులతో ఉండక తప్పదు, ఆలోచించక తప్పదు. అందుకని ఆలోచిస్తే వేరే వాళ్ళ మంచి గురించి ఆలోచించు అని ఒక చిన్న పెట్టారు. పని చేయక తప్పదు కాబట్టి స్వార్థం లేకుండా నిష్కామ కర్మ చెయ్యి అని చెప్పారు. మనుషులతో ఉండక తప్పదు, అందరూ నీ కుటుంబం అనుకో, నువ్వు వసుదేవ కుటుంబం అనుకో, ఏ సమస్య ఉండదు అన్నారు. తర్వాత ఏమంటే గాయపడక తప్పదు, అందుకని అహంకారాన్ని త్యజిస్తే ఏ బాధ ఉండదు అన్నారు. అట్లా ఏదో విధంగా నువ్వు లిబరేట్ అయ్యే విషయాలు చెప్పేశారు. కానీ చాలా కొద్ది మందికే అవి అర్థమైతాయి, అందరికి అర్థం చేసుకునే ఒక మానసిక పరిపక్వత ఉండదు. అందుకని నీకు లైఫ్ అర్థమైతే అన్ని పనుల్లో ఒక ప్రగతిని అనుభూతి చెందొచ్చు. ఇప్పుడు ఎవరెవరైతే ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నారో ఇల్లంతా క్లీన్ చేయండి, ధ్యాన ప్రక్రియ. ఆ ఇల్లుకు ఒక 1/2 అవర్ 1 అవర్ అలారం పెట్టుకొని అసలు మూల అణువణువు క్లీన్ చేయండి. అసలు క్లీన్ చేయడం వల్ల కూడా ఒక ఆనందం వస్తుంది. ఆనందం గురించి నేను చెప్తలేను, ధ్యాన ప్రక్రియ ఆనందానికి బాధకు అతీతం. అది అంటే మళ్ళీ వస్తుంది రాకపోతే, అందుకని ఇదే దువిధ. దువిధ అంటే డ్యుయాలిటీ. ఇప్పుడు జస్ట్ చేయి అంతేనా? ఇప్పుడు నేను మెడిటేషన్ చేస్తే నాకు చాలా బాగుంటది, ఇది అబద్ధం. ఇలా అన్నడా వాడికి విషయం అర్థం కాలే. అసలు బాగుంటది కాదు, ఆ రెండింటికి అతీతంగా ఉండు అన్నది ధ్యానం. నాకు మెడిటేషన్ చేస్తే నాకు చాలా మంచి ఆలోచనలు వస్తాయి, నాకు పరమేశ్వరుడు కనిపించాడు, అయిపోయా కొడకపోయినావు, నువ్వు కొడకపోయినావు ఆల్రెడీ. అంటే యూ లైక్ ఇట్. నువ్వు మామూలుగా పగటి పూట ఇంకొకటి నిసర్గదత్త మహారాజ్ ఒక మాట చెప్తాడు. 1 సెకండ్ చెప్పాలు, వస్తున్నా, ఒక 5 minutes వస్తున్నాను. అయ్యో పప్పా, నువ్వు టిఫిన్ కూడా చేయాలి. నేను చేస్తాను. నిసర్గదత్త మహారాజ్ ఒక మాట చెప్పాడు, చెప్పి ముగిస్తా. ఏం చెప్పాడంటే, ఓన్లీ అన్కాన్షియస్ పర్సన్కి మెలకువ స్థితి ఉంటుంది, అంటే జాగరణ స్థితి, జాగ్రత్తావస్థ. దాంతోపాటు కళలు ఉన్న స్థితి కూడా ఉంటుంది. కళలు ఆ జ్ఞానికి మాత్రమే జాగ్రత్తావస్థ, ఆ తర్వాత కళ అట్లా ఉండొచ్చు. కామన్ మ్యాన్ కి అతను ఎప్పుడు డ్రీమ్ స్టేట్ లోనే ఉన్నాడు. అంటే అజ్ఞాని జాగ్రత్తావస్థలో ఉండడు, ఎప్పుడు కళలు గంటూనే ఉంటాడు అన్నమాట. ఓన్లీ జ్ఞానికి మాత్రమే జాగ్రత్తావస్థ ఉంది, అట్లాగే డ్రీమ్ స్టేట్ కూడా ఉంది. రెండింటికి అతను సాక్షిగా ఉంటాడని ఒక మాట చెప్పాడు. అంటే ఆశ్రమాల గురించి వెంబడించే వాళ్ళు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఏంటిది? అది ఆశ్రమాలలో ఉంటూ ఊహా ప్రపంచంలో ఉండే వాళ్ళు సెకండ్ స్టేజ్. ఏ స్టేజ్ కాదు అది,
ఒక స్థితి. అవి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్నారు. అక్కడ చెప్పింది అంటే ఇప్పుడు ఈ జీవితం బాగాలేదు, భవిష్యత్తులో ఏదో వస్తుందంటే సేమ్. భవిష్యత్తులో నా ఆస్తి అంత ఇస్తా అంటే ఒకటి ఇంట్లో ఊడిగం చేశాడు. వీడు చచ్చిపోతే ఆస్తి వస్తుందని చాలా మంది కోడళ్ళు కొడుకులు అట్లా ఉంటారు. తండ్రి చచ్చిపోతే ఆస్తి అంత వస్తుందని అట్లా నోరు మూసుకొని ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యం ఇష్టరాజ్యం. అక్కడికి వెళ్తే అన్ని అనుభవించవచ్చు. బంగారు శరీరాలు వస్తాయి, అక్కడ పోతే పెద్ద పెద్ద పుచ్చకాయలు ఉంటాయి, రేగి పండు కూడా లారీ ఎంత ఉంటుంది. ఆ తర్వాత ఎంతసేపు తినకపోయినా అసలు ఆకలి అసలు ఆకలి ఉండదు అసలు. మరి అవన్నీ ఉంటాయి తెలియదు వాళ్ళకి. ఎవరైతే ఆ కల్పన చేసిండ్రో వాళ్ళకి అంత బుర్రలేని మనుషులు. అంటే వాళ్ళకి అంత అవగాహన లేదు. అంటే ఏదైతే స్వర్గ నరకాలని ఊహించాడో ఇక్కడ ఏవేవైతే వాడు లేవో అక్కడ అవన్నీ ఉండేటట్టు రాసుకున్నాడు. నరక స్వర్గం అంటే నిజానికి స్వర్గ నరకం అంటే ఏంది? తింటే అరిగితే స్వర్గము, అరగకపోతే నరకం. నిద్రపోతే హాయి గాఢ నిద్ర పడితే స్వర్గము, ఆ తర్వాత గాఢ నిద్ర పట్టకుండా కొంచెం నలతగా ఉంటే నరకంలో ఉన్నట్టు. నీవెవరితో ఉంటే ఆ వ్యక్తితో హాయిగా ఉంటే స్వర్గంలో ఉన్నట్టు, ఆ వ్యక్తి గొడవలు అయితే నరకంలో ఉన్నట్టు. అట్లా ఇదంతా స్వర్గ నరకాలు ఎక్కడో లేవు, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకని నేనేం చెప్పాలనుకుంటున్నా, అన్ని పనులు సమదృష్టితో చేసి అన్ని పనులు సమశ్రద్ధతో చేస్తే మొట్టమొదట జరిగే ఒక మ్యాజిక్ ఏమిట్రా అంటే మనసు అనేది నిశ్చలం అవుతుంది. మనసు నిశ్శబ్దమా? నిశ్చలమైపోతుంది. అంటే నువ్వు ఇప్పుడు ఆ సర్వాంగీకారం ఉంది కదా. ఎగ్జాంపుల్, నువ్వు పోరాడకుండా సరే సరే అంటూ టీవీ నేను చూస్తా, నువ్వు నాకు ఇచ్చేసి అంటే రిమోట్ ఇచ్చేసి వెళ్ళిపో. కొట్లాడ కూర్చొని అసలు ఆ టీవీలో వచ్చేదే లఫ్డ్ ప్రోగ్రామ్, దాని గురించి నీ దమాక్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు? అప్పుడు నువ్వేం అడుగుతావు అంటే సరే నేను ఒక 2 hours తర్వాత ఒక 1/2 hour చూస్తాను పర్లేదా అని అడుగు. ఓకే అన్నాడు అనుకో, ఆ 2 hours వేరే పని చేసుకొని రా. అప్పుడు కూడా లాక్కున్నాడు అనుకో, ఆ వ్యక్తితో ఉండకు. ఇంకా నాకు తెలిసి ఎవరైనా దుర్మార్గుడైనా సరే ఒకసారి 2 సార్లు కానీ 3వ సారి నేను అడిగినప్పుడు నువ్వు ఇచ్చినావు, వాడే వచ్చి నీకు రిమోట్ ఇచ్చి చూడమని చెప్తాడు. నీకు మధ్య మార్గం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎవడో పిచ్చివాడు తప్ప ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తిరిగి రెస్పెక్ట్ ఇవ్వాలన్న స్పృహ కలుగుతుంది. ఇందులో ఏ సందేహం లేదు. అంతే ఏమి కాదు. ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు చూసినా గంట తర్వాత చూసినా ఏమీ కాదు. ఆ గంటలోపు సరే నువ్వు అంగీకరిస్తే ఎదుటి వ్యక్తికి ఫస్ట్ రిలాక్స్ ఉంటుంది. సరే వాడు ఈగోయిస్టిక్ గా అంటున్నాడు, నీకు ఈగో లేదుగా. ఏంటంటే ఒకప్పటిలాగా సీరియల్ పోతే మళ్ళీ రాదన్నట్టు కూడా ఇంటర్నెట్ లో వచ్చే ఒకప్పటిలా లేదు. ఇప్పుడు అన్ని ఇంటర్నెట్ లో వచ్చేస్తాయి. అయితే మన సబ్జెక్ట్ సీరియల్స్ కావు. నేను చెప్పాలనుకుంటున్నది సమస్యలు అన్నవి మానసికమే అయితే అదంతా నీ సృష్టి. మరి ఆ అమ్మకి నువ్వు చెప్పిన మాట ఏంటి? మరి ఎలా ఫ్రీ అయిపోయింది తను? తర్వాత రాధగారికి ఫోన్ చేసి ఏమన్నా కర్రీస్ పంపించమని చెప్పు. సరే ఓకే అంటే బాలుని పంపిద్దాం. మధ్యాహ్నం కొంచెం అన్నం చేసుకుని తింటే అయిపోతుంది. ఓకే. పప్ప ఆమె ఎవరైతే చెప్పారు ఇంట్లో నుండి పారిపోవాలనిపిస్తుంది, మరి ఆఖరికి ఆమెకు ఏమనిపించింది? నువ్వేం చెప్పినావు? నేనే వంట చేయాలి ఇప్పుడు. నువ్వు అట్లా అనకు. అసలు నాకు వంట చేసే అవకాశాన్ని ఇస్తున్నారు. కొత్త కొత్త వంటలు అన్వేషించు, వాళ్ళకి మంచి మంచి రుచులు చేసి పెట్టు. అట్లా నువ్వు నేర్చుకుంటే సంవత్సరం తర్వాత నువ్వే చిన్న హోటల్ పెట్టొచ్చు, క్లౌడ్ కిచెన్ పెట్టొచ్చు. అసలు ప్రతి దాంట్లో మార్గం ఉంది. నేను ఇదే చూస్తున్నా, ప్రతి దాంట్లో మార్గం ఉంది. అంటే పప్ప ఇప్పుడు ఆ విషయాన్ని ఆమె ఎలా తీసుకోవచ్చు? అంటే ఈగోలకు పోతారు బేట. ప్రాబ్లం అంత ఏంటంటే నీవు నేను వచ్చేసింది అనుకో, ఇంకా మైండ్ స్టక్ అయిపోతుంది. అప్పుడు ఓన్లీ పంతము పట్టించుకోవడము, వాదులాడము, నెగ్గడమే ఉంటది లైఫ్ లో. అయితే పప్ప ఇప్పుడు చూడు, నేను ఇప్పుడు ఏమన్నా ఉంటే మేము చేయలేకపోతే పప్ప గిన్నెలు తోముతావా అని ఫ్రీగా వచ్చి అడగగలుగుతా. దాన్ని నువ్వు ఇంకా అంతకన్నా ఫ్రీగా యాక్సెప్ట్ చేసి ఇంకా చేసి పెడతావు. అవును, నాకు ఇష్టంగా చేస్తాను. నువ్వు అడిగినట్టు కాదు. అమ్మాయి ఇప్పటికన్నా అవకాశం వచ్చింది, సరే కొంచెం అటు ఇటు ఒక గిన్నె కొంచెం సరిగా పోకపోవచ్చు, అయినా సరే. శశికాంత్, గుడ్ మార్నింగ్. కలవచ్చు. అలాగే అలాగే అలాగే. అలే అంతేకాదు పప్ప, కొన్నిసార్లు నువ్వే స్వయంగా అడుగుతావు గిన్నెలు ఏమన్నా ఉన్నాయా తోమి పెట్టాలా అని. అంటే ఇట్లా అందరిలో ఉండదు అన్నట్టు కదా పప్ప. నీకు విషయం తెలుసా, నాకు వచ్చే అద్భుతమైన ఆలోచనలు బాత్రూంలో వస్తాయి, బాత్రూమ్ కడుగుతుంటే వస్తాయి. అంటే 100% ఫోకస్ ఉంటుంది. మిగతా టైంలో ఉంటుంది.
కానీ నా దృష్టిలో గిన్నెలు గడ ఉన్నది అసలు వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడనరీ థింగ్. నేను ఒక చిన్న జెన్ స్టోరీ చెప్పి ముగిస్తా. ఎవరు వచ్చారు నన్ను కలవడానికి వెళ్ళాలి, ఓకే ఓకే, వాళ్ళకి ఫోన్ చేస్తే అదే చెప్పాను, గిన్నెలు అడుగుతున్నానంటే ఓకే ఓకే అన్నారు. ఎవరు తప్పు తీసుకోవట్లేదు. అవును. ఏ ఆడం కూడా అరే ఇది నువ్వారా జ్ఞానేవి, నువ్వు గిన్నెలు అడుగుతున్నావరా అట్లా ఇవ్వడం అనుకోడు. ఒక టాక్ లో నువ్వు ఆల్రెడీ చెప్పినావు కదా పప్ప, ఇది గొప్ప పని అని. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. నా లైఫ్ మొత్తం నేను ఒకసారి మా ఇంట్లో నిన్ను గిన్నెలు కడగని అన్నది మా అమ్మ. నేను అలాంటప్పుడు నేను కొత్త గిన్నెలు కొనుక్కొచ్చుకొని నేను రోజు ఊరికే కడుక్కుంటా. ఓకే, అన్ని పనులు మంచివే. ఇంకోటి కంచంలో తింటావు, అది కడిగితే ఏమి, బాత్రూంలో పార్టీకి పోతావు, అది కడగడానికి ఏమి, అది అది నీచమైందా? మరి నువ్వు పార్టీకి కూడా నీచమైన పని కాదా? అవును, చుట్టుకి ఎందుకు పోతున్నావు? మరి అది మంచి మంచి పనులు చెయ్యి. అన్ని కలిసే ఉన్నాయి ఇక్కడ. ఆ జెన్ స్టోరీ ఏంటంటే, ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడంట. వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అయింది. అతను ఏ ఉద్దేశంతో వచ్చాడు తెలుసా? గురువులు గొప్ప గొప్ప ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అవి పాటిస్తే మన జ్ఞానోదయం అవుతుంది అని వచ్చి. అంతే కదా, ఎక్కడైనా ఇన్స్ట్రక్షన్సే ఉంటాయి. అట్లా చేయి, ఇట్లా చేయి, అట్లా కూర్చో, ఇట్లా కూర్చో, అట్లా పీల్చు, ఇట్లా పీల్చు, గాలి, ఇదే చెప్తారు సోది అంతా. ఇప్పుడు నేనున్న ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇయ్యను. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ అనేది బాడీకి సంబంధించింది, మైండ్కి అక్కర్లేదు. మైండ్కి అర్థమైతే చాలు. నువ్వు చెప్తూ ఒకవేళ ఒకటి చెప్తూ చూడు జస్ట్ అని చెప్తూ. ఇప్పుడు ఆ గురువు గారి దగ్గర భోజనం చేస్తున్నాడంట. చేస్తుంటే ఏగో ఇట్లా చూడు, ఇది బౌల్ ఉంది. గురువుగారు తిని పోతున్నాడు, ఆయన పని మీద పోతున్నాడు. పోతుంటే శిష్యుడు గిన్నె పట్టుకొని ఇప్పుడు భోజనం చేసి నాకుంటా గురువుగారు అన్న. ఏమిటి అన్న? నేను ఎవరో తెలుసా మీకు అన్నాను. వచ్చి 10 years అయింది, తెలుసు నాకు అన్నాడు. ఓ తెలుసా? మరి ఇంతవరకు నాకు ఒక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. ఓ నీకు ఇన్స్ట్రక్షన్ కావాలనా? అవును. తిన్నావా? తిన్నాను. అయితే వెళ్ళి చిప్ప కడుక్కో అన్నాడు. చిప్ప మంచిగా కడుక్కో అన్నాడు. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ వచ్చింది కదా, వెళ్ళి పని చేసుకో, క్లీన్ యువర్ బౌల్ అన్నాడంట. అప్పుడు ఆ శిష్యుడు తక్షణ జ్ఞానోదయం పొంది తర్వాత ఆయన భవిష్యత్తులో చెప్పిన మాట ఏంటంటే, గురువుగారు చెప్పింది క్లీన్ యువర్ బౌల్ అంటే ఈజ్ నాట్ సేయింగ్ క్లీన్ మై బౌల్, ఈజ్ సేయింగ్ క్లీన్ మై మైండ్. ఆ తర్వాత గురువుగారి దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు సరిగ్గానే ఉన్నావు, నీకెందుకు ఇన్స్ట్రక్షన్? కాళ్ళు ఉన్నవాడికి కట్టెందుకు, కళ్ళున్నవాడికి అద్దాలు ఎందుకు? అక్కర్లేదు. అది నువ్వు గుర్తించు. ఎంతసేపు ఎవడో ఏదో చెప్తే నీ జీవితం మారుతుంది, ఎవడికో ఏదో చెప్పుకుంటే నీకు సానుభూతి దొరికితే మనసు ప్రశాంతమవుతుంది. ఇక్కడ నీకు భూమి మీద ఎవ్వరు లేరు, ఎవరికి చెప్పుకుంటావు? అప్పుడు నీవు సాల్వ్ చేస్తావు ప్రాబ్లం. నేను చాలాసార్లు చెప్తా. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మాయికి లేదా ఒక అతనికి కాలుకు ముళ్ళు దిగింది. అతను బిలబిలమని ఏడుస్తూ ఇంట్లో అందరూ చెప్పాడు, అతని ఫ్రెండ్స్కి చెప్పాడు. అందరూ అయ్యో అసలు చూసుకోవాలి కదా అని చెప్పిన తర్వాత ఎవరో వచ్చి తిట్టారు, ఎవరో వచ్చి ఇది కాదు భూత వైద్యం చేయించాడు, భూత వైద్యం కాదు. అతనికి గొప్ప ఆనందం కలుగుతుంది. అట్లా సమస్య కాస్త సాయంత్రం వరకు క్లియర్ కాలే. కదా డాక్టర్ని పిలిపించారు, కొంచెం లేట్ అయింది అంటే మేము నిర్ణయించుకునే లేట్ అయింది, ఇది అని చెప్పారు. ఆ తర్వాత నాకు ఇట్లా దెబ్బ తగిలితే మా ఫ్రెండ్స్ అంతా వచ్చారు, ఐఎమ్ సో హ్యాపీ, అసలు గ్రేట్ ఫ్రెండ్స్ మీరంతా, వాడేదో వాగుతున్నాడు. ఇదంతా సమయం వేస్ట్. ఇప్పుడు ఇదే వ్యక్తికి ఒక అడవిలో గనక దెబ్బ తాకితే అక్కడ ఎవ్వరు లేరు సానుభూతి చూపేవాళ్ళు. అప్పుడు గనక అతను ఏడిస్తే ఒక శరీరం ఎంత ఏడవాలనో అంతే ఏడుస్తుంది, మనసుతో ఏడవడం ఉండదు. ఇది నువ్వు గమనించినావు, ఈ మాట చాలా లోతైనది. అవును, నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. శరీరం ఎంత ఏడుస్తుందో అంతే ఏడుస్తుంది, ఎంత మూలుగుతుందో అంతే మూలుగుతుంది. అప్పుడు నువ్వు తక్షణం ఏం చేస్తావు, ఆ దెబ్బ ఎట్లా నువ్వు తగ్గించుకోవాలి, ఆ ముళ్ళు ఎట్లా తీయాలో నువ్వే అన్వేషించి అతి తక్కువ సమయంలో నువ్వు బయటపడవచ్చు. సో నీకు చెప్పుకునే వాళ్ళు ఉన్నారని వాళ్ళ బుర్ర తినకు. ఇప్పుడు నాకు కొందరు ఉన్నారు, నేను నా నెంబర్ ఇచ్చాను, ఎంత మిస్యూజ్ చేస్తారంటే ఏందో మెసేజ్ పెడతారు, ఎవరిదో షార్ట్ పెడతారు, ఎవరిదో ఫార్వర్డ్ మెసేజ్ పెడతారు, పడుకుంటప్పుడు ఏదో వాయిస్ మెసేజ్ పెడతారు. నేను అందరికి 3-4 సార్లు చెప్తా, అతను అందరినీ బ్లాక్ చేస్తా. ఈరోజు ఉదయం కూడా 2 బ్లాక్ చేసిన. ఎందుకంటే మనం అవకాశం ఉంది, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, లేదా దాన్ని తప్పుగా వాడకూడదు. నీకు ఒక వ్యక్తి పక్కనున్నాడంటే వాడు బుర్ర తినడానికి కాదు, అవసరమైతే తప్ప మాట్లాడకు. ఇది చాలా ఇంపార్టెంట్. అవసరమైతే మాట్లాడు, లేకపోతే మౌనం వహించు. అసలు ఏ మాట లేకుండా అన్ని పనులు చేసుకో ఇంట్లో. ఒకవేళ మాట్లాడితే నేర్చుకునే విషయాలు, మంచి విషయాలు మాట్లాడుకోండి, ఒక పుస్తకం గురించి మాట్లాడుకోండి, లేకపోతే ఒక
ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకోండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేయండి, అసలు ఫండమెంటల్ రైట్స్ అంటే డిస్కస్ చేసుకోండి. ఎప్పుడు వాడిట్లా వీడిట్లా నువ్వట్లన్నో నేను ఇట్లన్నా ఏంది ఇది న్యూసెన్స్? అవును పప్ప, ఫండమెంటల్ రైట్స్ గురించి మనం నెక్స్ట్ టాక్ చేద్దామా? చేసుకుందాం. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మనం టాక్స్ చేసుకుందాం. ఓకే, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అంటే మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, ప్రియాంబుల్ కానీ, ఆ ప్రియాంబుల్లో ఉన్న ఏమంటారు ఈక్వాలిటీ, ఆ తర్వాత సోషలిజం కానీ, లేకపోతే ఏమంటారు సెక్యులరిజం కానీ, ఈ పదాలు ఎప్పుడు జోడించారు, ఇవన్నీ తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆర్టికల్స్ ఏంది, అమెండ్మెంట్స్ ఏంది, మొట్టమొదటి చేసిన ఆర్టికల్ ఎవరు, నెహ్రూ హయాంలో చేసిన మొట్టమొదటి ఆర్టికల్ ఎందుకు చాలా చర్చనీయాంశం అయింది, ఈ మొత్తం ఇప్పటివరకు చేసిన అమెండ్మెంట్స్లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు బ్రీతింగ్ బుక్ అంటారు, ద బుక్ విత్ బ్రీత్స్, అంటే సజీవంగా ఉన్న పుస్తకం ఎందుకు అంటే మార్పులకు చేర్పులకు సిద్ధంగా ఉంది అని. అదెవరు, అంబేద్కర్ రాసిరా? అందరు కలిసి రాసిర్రు. నేను ఏమంటున్నా, మార్పులకు చేర్పులకి సిద్ధంగా ఉంది కాబట్టి కాన్స్టిట్యూషన్ సజీవమైన పుస్తకం, ద డాక్యుమెంట్ విచ్ బ్రీత్స్ అంటారు దాన్ని. అదే భగవద్గీత అనుకో, మార్పులు లేవింగ్ అయిపోయింది, ఫైనల్. అది ఖురాన్ ఫైనల్, కాన్స్టిట్యూషన్ ఫైనల్ కాదు. అది కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులకు చేర్పులకు లోనవుతూ ఉంటుంది. అందుకే మనందరికి ఉపయోగపడుతుంది. నువ్వు కాన్స్టిట్యూషన్ నీకు సమాంతరంగా ఉంటుంది, మిగతావన్నీ నీకు ఎక్కడో ఎన్నుకుంటే నువ్వు దాని దగ్గర నువ్వు మారాలి ఇప్పుడు. కానీ భగవద్గీత ఆ కోవలోకి రాదు, ఎందుకంటే అది వ్యక్తి యొక్క ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తిగతంగా ఒక మనిషి ఎలా జీవించాలన్న దాన్ని చెప్తుంది కాబట్టి అది అన్ని జనరేషన్స్కి వర్తిస్తుంది. అందులో విధి విధానాలు ఏముండవు. నిష్కామ కర్మ చేయంటే ఏ జనరేషన్లో పుట్టినా వర్తించే స్టేట్మెంట్ అది. అందుకని భగవద్గీతను మనం మత గ్రంథం అనకుండా, ధార్మిక గ్రంథం అనకుండా, ఒక మనిషిని ఉన్నతమైన మనస్సు గల మనిషిగా తీర్చిదిద్దేటువంటి ఒక సూచనలు చేసినటువంటి పుస్తకం, ఒక గొప్ప గ్రంథంగా చూడాలి. దాన్ని జస్ట్ మతానికి లేకపోతే హిందువులకు పరిమితం చేయకూడదు. అందుకే భగవద్గీత ఎవడన్నా చదవచ్చు, కానీ మిగతా మత గ్రంథాలు అందరికి పనికిరావు. అవి అది విశ్వాసాలు, మూఢనమ్మకాలతో కూడింది. నిష్కామ కర్మ నమ్మకం కాదు, ఫెయిత్ కాదు. నువ్వు చేయవలసింది ఇప్పుడు నిష్కామ కర్మ నేను చేసింది, నాకు నీ రెస్పెక్ట్ అక్కర్లేదు, దీనికి పేమెంట్ అక్కర్లేదు. టాటా, బాయ్ బాయ్. తీసుకో.